ఒకప్పుడు విజయవాడలో అదే గుడివాడలో పాటి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో అదంతా వ్యభిచారవాడగా ఉండేది. అదే సమయంలో మంగళగిరి దగ్గర పానకాల నరసింహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ అదంతా ఉండేది. చిలకలూరుపేటలో ఇవి అంటే ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ రాకెట్స్ నడిచాయి. అప్పట్లో మేము స్టోరీలు సీరియస్గా చేసి, ఎందుకంటే భక్తులకు ఇబ్బంది ప్లస్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చివరికి మామూలు సగటు కుటుంబాల వాళ్ళు తీవ్రమైన తిప్పలు పడ్డారు. ఆ వార్తలు హైలైట్ చేసినటువంటి సందర్భంలో ఎలాగ కంట్రోల్ చేయాలి, పట్టుకుంటే నా పెనాల్టీ వేస్తారు, వదిలేస్తారు, దానివలన ఎప్పటికీ పరిష్కారం కావట్లేదు అన్నప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది. దాని ప్రకారం వాళ్ళ ఆస్తులు సీజ్ చేస్తే, అంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు సీజ్ చేస్తే ఇక ఆ తర్వాత కంట్రోల్లో ఉంటుంది అనేది అప్పట్లో అధికార యంత్రాంగం డిసైడ్ అయ్యి ఆ యాక్షన్ తీసుకున్నారు. తద్వారా అప్పటి నుంచి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో చూస్తే చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఈ ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి జరిగినటువంటి దాని నుంచి బయటకు వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే గంజాయి విషయంలో ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తోంది ప్రభుత్వం. ఒకటి, గంజాయి అమ్ముతూ దొరికినటువంటి వాడి ఆస్తులు సీజ్ చేయటం, ఏది రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద, ఇది ఒక కీలకమైన అడుగు, మంచి అడుగు. తద్వారా ఇంకోసారి గంజాయి చేస్తే ఆస్తే పోతుందని భయం ఉంటుంది. అలా కాకుండా గంజాయి రవాణా చేసినటువంటి వాడికి లేదా గంజాయి అమ్మినటువంటి వాడికి చేతిలో డబ్బులు లేదు అనుకుంటే వాడికి సంబంధించిన రేషన్ కార్డు క్యాన్సిల్, ఆధార్ సీజ్, తద్వారా భవిష్యత్తులో అతనికి సంక్షేమ పథకాలు కూడా అందకుండా చేయడం అనేటటువంటి అడుగులు వేస్తున్నారు. కాకపోతే ఇది ఏ స్థాయిలో సీరియస్గా వెళ్తుందో చూడాలి.